హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు మొదలైనట్టుగా కనిపిస్తూ ఉంది సార్. అంటే మూసి సుందరీకరణ భాగంలో మొత్తం హైడ్రా వాళ్ళంతా కూడా ఇండ్లన్నింటినీ కూల్చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు దీనిపైన కాంగ్రెస్లోనే వ్యతిరేకత వస్తుంది. మొన్న దానం నాగేందర్ గారు వ్యతిరేకించారు, మళ్ళీ ఇవాళ మధు యాష్కే గారు కూడా వ్యతిరేకిస్తున్నారు. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే వాళ్ళు రేవంత్ రెడ్డి గారికి అయితే వ్యతిరేకంగా వెళ్ళడం చూస్తున్నాం. దీన్ని రాహుల్ గాంధీ గారు కూడా గమనించి ఉటావుటిన రేవంత్ రెడ్డి గారిని ఢిల్లీ రమ్మని కూడా చెప్పారంట. మరి తొందరలో మన కాంగ్రెస్ పార్టీలో మన అలజడి క్రియేట్ అయ్యే అవకాశం కనిపిస్తుందా సార్? ఇప్పుడు ఉన్న ప్రశ్న ఏంటంటే అసలు రేవంత్ రెడ్డి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటాడా, మధ్యలోనే పోతాడా అన్న చర్చ అయితే మొదలైంది. ఎందుకంటే పక్కన కర్ణాటకలో కూడా ముడా కుంభకోణం, ముడా అంటే మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ కుంభకోణం, అక్కడ కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. సిద్ధరామయ్యను కూడా మార్చాలనే ప్లాన్లో ఉన్నట్టుగా అక్కడ చర్చలు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి యాక్చువల్గా అయితే రేవంత్ రెడ్డికి కాంగ్రెస్లోనే కొంతమంది రేవంత్ రెడ్డికి వ్యతిరేకులు ఉన్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డిని సీఎం చేయడం వాళ్ళకి ఇష్టం లేదు, అయినా విధి లేక వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి సక్సెస్ఫుల్గా అని నడుపుతూ ఉంటే అధిష్టానానికి కూడా రేవంత్ రెడ్డిని మార్చాలని అనుకోవట్లే. ఇంత ముందులాగా లేదు కాంగ్రెస్. ఒకప్పుడు అంటే కాంగ్రెస్ 1 year 2 years కంటే ఎక్కువ ముఖ్యమంత్రులు ఉండేవాళ్ళు కాదు. అప్పట్లో 1వ కృష్ణుడు 2వ కృష్ణుడు అని పత్రికలు రాసేవి, అలా ఉండేది. ఆ తర్వాత స్టేబుల్గా ఉంచాలనేది అనుకున్నారు. మనకి తెలుగు రాష్ట్రాల్లో, ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి 2nd term కూడా ఆయన్నే ముఖ్యమంత్రిగా పెట్టారు. ఆయన బతుకుంటే 10 years ఆయనే ముఖ్యమంత్రి కంటిన్యూస్గా ఉండేవాడు. అలాగే రేవంత్ రెడ్డి కూడా దీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉండాలనేది ఆయన కోరుకుంది. అయితే ఆయన ఫంక్షనింగ్ పని విధానం వల్ల ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఎసురు వచ్చే అవకాశం ఉంది అనే చర్చ నడుస్తుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే హైడ్రా అనే సంస్థను ఏర్పాటు చేసి చెరువుల్ని పెద్దవాళ్ళ ఆక్యుపేషన్ నుంచి విడిపిస్తాననేది రేవంత్ రెడ్డి చెప్పాడు. అంటే చాలామంది పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ వాళ్ళందరూ కూడా చెరువులను ఆక్యుపై చేసుకుని గెస్ట్ హౌస్లు, ఫామ్ హౌస్లు, విల్లాలు ఇవన్నీ కట్టేశారు. అట్లాగే హైదరాబాద్కు తాగునీరు సరఫరా చేస్తున్న హిమాయత్ సాగర్ లాంటి వాటికి వ్యర్థాలను వదలడం అవన్నీ కలుషితం అయిపోవడం జరుగుతుంది. దీన్ని నేను సహించను, దీన్నంతా క్లీన్ చేస్తాను అనేది చెప్పాడు. అది బ్రహ్మాండమైన స్కీమ్ అది నిజానికి. ఎందుకంటే హైదరాబాద్లో చిన్న వర్షం పడితే కూడా రాత్రి కూడా నేను మా ఇంటి దగ్గర భయపడ్డా, కారు తీయాలేమో. ఎందుకంటే మా మధ్య 10 రోజుల ముందు మా కారు సగం మునిగిపోతే ఆ నీళ్ళల్లో తీయాల్సి వచ్చింది. మామూలుగా ఎప్పుడు చూడలే. ఈ మధ్య చిన్న వర్షం పడితేనే అపార్ట్మెంట్లంతా కూడా కింద గ్రౌండ్ ఫ్లోర్లన్నీ మునిగిపోతున్నాయి. ఆ స్థాయి ఎందుకు వస్తుంది? ఇది ఎక్కడెక్కడ వాటర్ బాడీస్ ఉండాలో అక్కడ లేవు. అవి ఎక్కడికి పోతాయి? ఇంకా జనావాసాల మీదకే వస్తాయి. మంది కొద్దిగా మంచి ఏరియాల్లో ఉన్న అపార్ట్మెంట్ల పరిస్థితి ఎలాగ ఉంటే, లోతట్లో ఉండే పేదల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. సో ఇటువంటి కాంటెక్స్ట్లో రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ సాహసోపేతమైన చర్య అనేది అందరూ కూడా మెచ్చుకున్నారు. ఆయన దానికి తగినట్టే బిగినింగ్లో పెద్దవాళ్ళ మీదకి వెళ్ళాడు, కన్వెన్షన్ మీదకి వెళ్ళాడు, ప్రో కబడ్డీ వాళ్ళకి వెళ్ళాడు, పల్లంరాజు వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఉండే పల్లంరాజు సొంత తమ్ముడికి వెళ్ళాడు, అనేక విల్లాల్ని కూలగొట్టారు. ఇవన్నీ బ్రహ్మాండంగా అందరికీ నచ్చాయి, అందరూ మెచ్చుకున్నారు. కానీ ఆ తర్వాత హైడ్రా గమనం మారిపోయింది. పెద్దవాళ్ళ జోలికి వెళ్ళడం మానేసింది హైడ్రా. క్లియర్గా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎప్పుడెప్పటి నుంచో కట్టుకొని ఉంటున్న చిన్న చిన్న షెడ్లను కూలగొట్టడం అమీన్పూరు, మాదాపూర్ ఏరియాలో చూసాము. ఇలాగా వెళ్ళడం మొదలుపెట్టింది. దాని తర్వాత మూసీ రివర్ బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అయింది. ఈ మూసీ రివర్కి హైడ్రాకి సంబంధం లేదనేది రంగనాథ్ కూడా చెప్పాడు. ఓకే, మంచిదే, రంగనాథ్కి మనం ఇక్కడికి తీసుకురావాల్సిన అవసరం లేదు. కానీ రేవంత్ రెడ్డికి సంబంధం ఉంది కదా. దీని మీద 1,50,000 కోట్ల ప్రాజెక్ట్ ఇది. సో 55,000 కిలోమీటర్ల పొడవున మూసీ నది దగ్గరలో ఆ బఫర్ జోన్లో ఉన్న 10,000 చిల్లర ఇండ్లను కూలగొట్టేసి వాళ్ళందరికీ వేరే చోట 14 ప్లేసుల్లో వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇస్తామనేది స్కీమ్. దాంతో నిజానికి ఏం చేయాలి? మామూలుగా వీళ్ళందరితో మాట్లాడి వీళ్ళని ఒప్పించి వాళ్ళకి అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు తీసుకుంటారా, వెళతారా అడిగి, ఒకవేళ వెళ్ళకపోతే కాంపన్సేషన్ ఇచ్చి చేయాలి. కానీ ఆ పని చేయకుండా వీళ్ళు మార్కింగ్ వేసేసి వాటిని సర్వే చేసి మార్కింగ్లు వేసేసి చేసేసరికి ఒక్కసారిగా ఆందోళన మొదలైనాయి. ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నీ లేవని ఆయన దినభాస్కర్ ఆయన అనౌన్స్ చేశారు కూడా. ఎందుకంటే 5-6 వేల కంటే ఎక్కువ లేవు ఇండ్లు డబుల్ బెడ్రూము.
మాకు మొత్తంగా 15,000 కావాలి ఇండ్లు, దానికోసం ఇంకొక 700 కోట్లు అడుగుతున్నాం. ఇదంతా ఎప్పటికయ్యేది? 700 కోట్లు శాంక్షన్ చేయాలి, డబుల్ బెడ్రూమ్లు కట్టాలి. ఈ లోపల ఈ 4-5 వేల మందినన్నా అక్కడికి చేర్చాలి. కానీ ప్రజలు అంత ఈజీగా వెళ్ళరు. నేను దానికి కారణాలు కూడా చెప్పాను. వాళ్ళకి ఏంటంటే లైవ్లీహుడ్లన్నీ కూడా అక్కడ దగ్గరలోనే ఉంటాయి. వాళ్ళు షాపులు పెట్టుకుండొచ్చు, ఇళ్లల్లో వాళ్ళ స్త్రీలు పనిచేస్తుండొచ్చు, వీళ్ళు ప్లంబరు, ఇంకోటి చిన్న చిన్న జాబులు అక్కడ చుట్టుపక్కలే చేస్తుంటారు. ఆ లైవ్లీహుడ్లన్నింటినీ కూడా ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ అవుతాయి. రెండోది ఒక కమ్యూనిటేరియన్ లైఫ్ స్టైల్ వాళ్ళకి అలవాటై ఉంటుంది. అందరితో కలిసిమెలిసి జీవించి ఒకరి సహాయం ఒకరు తీసుకుంటూ అలాగ ఉంటారు వాళ్ళు. దాన్ని ఇప్పుడు డిస్ప్లేస్ చేసి నువ్వు ఎక్కడో దూరంగా పెట్టేస్తే వాళ్ళు వెళ్ళడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. ఇది అనేక సార్లు బాంబే, అదే ముంబై అండ్ కలకత్తా లాంటి ప్లేసుల్లో కూడా ఫెయిల్ అయినాయి. పెద్ద పెద్ద స్లమ్ముల్ని తొలగించడం కోసం వాళ్ళు ట్రై చేస్తే వాళ్ళు వెళ్ళలేదు. వాళ్ళకి బ్రహ్మాండమైన మల్టీ స్టోరీడ్ బిల్డింగ్లు కడితే ముంబై లాంటి చోట్ల వాళ్ళు దీన్ని వదిలిపెట్టి వెళ్ళలేదు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన కారణాలన్నీ దానికి ఉంటాయి. అది టైం పడుతుంది. దానికి ఎన్జిఓ సహాయం తీసుకోవాలి. అక్కడున్న ఆ ఏరియాల్లో పనిచేస్తున్న డిఫరెంట్ సంఘాల సహాయం తీసుకోవాలి, పౌర సమాజం సహాయం తీసుకోవాలి. ఇవన్నీ చేయడానికి టైం పడుతుంది, ఓపిక ఉండాలి. ఇది ఒకరోజు అయిపోదు. కానీ రేవంత్ రెడ్డి ఆగమేఘాల మీద ఇవన్నీ చేసేయాలనే ఆలోచన ఉంది. ఇక్కడ బెడిసి కొట్టింది. ప్రజలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తున్నారు. దాంతో బీఆర్ఎస్కి ఇది మంచి గోల్డెన్ ఆపర్చునిటీ లాగా కలిసి వచ్చింది. కేటీఆర్ కూడా మొన్నటి వరకు జ్వరంతో ఆయన రాకపోతే నిన్న రంగంలో దిగాడు. ఆయన నిన్న గోల్నాక ప్రాంతంలో పర్యటించారు. ఆయన కత్తులు పెట్టుకొని ప్రజల్ని రమ్మని వీధుల్లోకి రండి, ఒకరి ఇల్లు కూలిస్తే అందరూ అడ్డం పడిపోండి, అట్లాగే వాళ్ళు వేసిన నెంబర్ స్థానంలో అది తుడిపేసి కేసీఆర్ అని వేసేయండి. ఇలాగ దాన్ని రాజకీయంగా వాళ్ళు రాజకీయంగా ఖచ్చితంగా ప్రతిపక్షాలు వాడుకుంటాయి. రెండోది వాళ్ళు ప్రజల ఆగ్రహాన్ని, ప్రజల దుఃఖాన్ని అడ్రస్ చేస్తూ పోతున్నారు కాబట్టి వాళ్ళకి సహజంగానే కేటీఆర్కి కానీ బీఆర్ఎస్కి కానీ ఈవెన్ కొన్ని చోట్ల బీజేపీ కూడా ఉద్యమాలు చేస్తుంది. ప్రధానంగా అయితే బీఆర్ఎస్ దీన్ని గట్టిగా చేస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్కి సిటీ పరిధిలో స్ట్రాంగ్ పార్టీ నిర్మాణాల నెట్వర్క్స్ ఉన్నాయి. అందుకని వాళ్ళు రంగంలోకి దిగారు. అట్లాగే ఈ సందర్భంగా కేటీఆర్ కొన్ని కీలకమైన కామెంట్లు కూడా చేశాడు. అదేంటంటే ఇది 1,50,000 కోట్లు అనేది పెద్ద స్కాము, అంత అవసరం లేదు. 2,400 కిలోమీటర్ల పొడవున్న గంగా నదిని క్లీన్ చేయడానికి 40,000 కోట్లు సరిపోతే 55 కిలోమీటర్ల పొడవున్న మూసీకి ఇంత అవసరమా అనేది ఆయన అడిగాడు. అట్లాగే సబర్మతికి నదిని క్లీనింగ్కి 7,000 కోట్లు తీసుకున్నారు. సో ఇది 1,50,000 కోట్లు అంటే సగం బడ్జెట్ స్టేట్ది. సగం బడ్జెట్ దీనికోసం పెట్టడం అవసరమా? నిజానికి 1920 తర్వాత 2020లో మాత్రమే మూసీ వల్ల అఫెక్ట్ అయినాయి ఇది. సో ఇది ఆయన మాట్లాడుతున్నాడు. సరే, ప్రతిపక్షాలంటే ఇవి మాట్లాడడం కామనే. కానీ ఇప్పుడు కాంగ్రెస్లోనే వ్యతిరేకత మొదలైంది. ఆల్రెడీ మనకు డే 1 నుంచి కూడా దానం నాగేంద్ర, కొత్తగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన దానం నాగేంద్ర హైడ్రాను వ్యతిరేకిస్తున్నాడు. ఓపెన్గానే ఆయన రంగనాథ్కి కూడా వార్నింగ్లు ఇచ్చాడు. ఆ తర్వాత జగ్గారెడ్డి కూడా రంగంలో దిగాడు. ఆ తర్వాత అద్దంకి దయాకర్ కూడా విమర్శలు చేస్తున్నాడు. ఇప్పుడు కొత్తగా మధు యాష్కి, ఆయన పీసీసీ క్యాంపెయిన్ కమిటీకి చైర్మన్, ఆయన రంగంలో దిగి ఆయన నిన్న కొన్ని ఏరియాలని సందర్శించాడు. ఆయన 100% మీ ఇళ్ళకి జోలికి మా వాళ్ళు రారు అధికారులు, నేను హామీ ఇస్తున్నాను, మీరు ప్రశాంతంగా నిద్రపోండి, ఎటువంటి ఆందోళన వద్దు అని ఆయన హామీ ఇచ్చాడు. ఒకవేళ మీకు ఏమైనా జరిగితే నేను మీ తరపున కోర్టులో కేసేసుకు ఒక పైసా ఫీజు తీసుకోకుండా నేను ఒక అడ్వకేట్గా నేను ఆర్గ్యూ చేస్తాను అని ఆయన చాలా స్ట్రాంగ్గా మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద కూడా ఆయన విమర్శలు కూడా గట్టిగా చేశాడు. ఇది ఆయన చెప్పింది ఏంటంటే, మన్మోహన్ సింగ్ కాలంలో వచ్చిన భూసేకరణ చట్టాన్ని అనుసరించి వీళ్ళకి 4 రెట్ల నష్టపరిహారం చెల్లించి కానీ ఇండ్లను ఖాళీ చేయించకూడదు అనేది ఆయన ఇంకొక గొడవ లేపాడు రేవంత్ రెడ్డికి. మామూలు రేవంత్ రెడ్డి ఇప్పటివరకు ఏమనుకుంటున్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు 14 ప్లేసుల్లో కట్టి అక్కడికి 10,000 ఇండ్లని వాళ్ళని షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాడు. కానీ ఈయన మధు యాష్కి ఒకటి వాళ్ళకి ఇప్పటివరకు వాళ్ళకి మరి ఐడియా ఉందో లేదో ఈయన ఐడియా ఇచ్చాడు. 4 రెట్లు నష్టపరిహారం ఆల్రెడీ 1,50,000 కోట్లు కేటాయిస్తే 4 రెట్లు అంటే దీనికే సరిపోదు ఆ 1,50,000 కోట్లు వీళ్ళ నష్టపరిహారానికి. సో ఇది కాంప్లెక్స్గా ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఇన్సైడ్ నుంచే ఒక వేడి కావచ్చు, ఆయనకి సెగ కావచ్చు తగలడం మొదలైంది. దీంతో అధిష్టానం కూడా ఆయన పిలిచింది.
యాక్చువల్గా ఏంటంటే రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున ఫండ్స్ రాహుల్ గాంధీ పంపిస్తున్నాడని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఈ 1,50,000 కోట్లలో 25,000 కోట్లు అటు వెళ్ళిపోతుంది. ఎందుకంటే వాళ్ళకి ఇమ్మీడియట్గా 4 ఎలక్షన్లు ఉన్నాయి. ఇప్పుడు 5వ తేదీ హర్యానాలో ఉంది, ఆల్రెడీ కాశ్మీర్లో ఎన్నికలు జరిగాయి, ఇంకా జార్ఖండ్, మహారాష్ట్ర ఎన్నికలు ఉన్నాయి, ఆ తర్వాత కూడా ఢిల్లీ కావచ్చు, వెస్ట్ బెంగాల్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఇలా వరుసగా ఎన్నికలు జరుగుతున్నాయి. దానికి కాంగ్రెస్కి ఫండ్ కావాలి. కాంగ్రెస్ ఫండ్ ఎక్కడి నుంచి వస్తుంది? సో వాళ్ళకు ఉండేది 3 రాష్ట్రాలు, అది హిమాచల్ ప్రదేశ్ చిన్న రాష్ట్రం, ఉండేది పెద్ద రాష్ట్రాలు అంటే ఫస్ట్ కర్ణాటక, రెండోది తెలంగాణ. ఇక్కడ నుంచే డబ్బులు వెళ్ళాలి. ఇక్కడ పోటీ ఉంటుంది. రేవంత్ రెడ్డికి కూడా ఎలా ఉంటుంది, వాళ్ళకి బ్రహ్మాండంగా మనం ఫండ్స్ కానీ సప్లై చేస్తే వాళ్ళు మనల్ని కదిలించరు అనేది కూడా రేవంత్ రెడ్డికి ఉంటుంది. కానీ ఇప్పుడు అసలుకే మోసం వచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీకే రేపు పెద్ద ఎత్తున దెబ్బ తగిలే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇయర్ జేహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పెర్ఫార్మెన్స్ ఘోరంగా పడిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ముందు నుంచి కూడా మన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భయంకరమైన వీక్గా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఉంటే బీఆర్ఎస్, రెండో ప్లేస్లో బీజేపీ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పుంజుకోవాల్సిన అవసరం ఉంది. కానీ రేవంత్ రెడ్డి మరి ఎందుకు ఇది చేస్తున్నాడు అనేది ఇప్పుడు కాంగ్రెస్లోనే చాలా తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. అందరూ కూడా రేవంత్ రెడ్డికి కూడా చెబుతున్నారు చాలామంది, నువ్వు ఆగని. సో కాంగ్రెస్, నాకు తెలిసి రేవంత్ రెడ్డి ఆయన కూడా తెలివైన వాడే, ఆయన ఏం మూర్ఖుడు కాదు. సో ఆయన ఒక పద్ధతిలో వెళ్ళి ఉండొచ్చు, అది ఇప్పుడు రివర్స్ కొట్టి ఉండొచ్చు. ఆయన, నేను అనుకోవడం, వెనక్కి తగ్గుతాడు ఖచ్చితంగా. ప్రజలతో గేమ్స్ ఆడే వ్యక్తి అయితే రేవంత్ రెడ్డి కాదని నేను అనుకుంటున్నాను.